తిరుమల తిరుపతి దేవాలయంలో కల్తీ లడ్డూ ఘటనను నిరసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా గుంతకల్ నియోజకవర్గం జనసేన సమన్వయకర్త మణికంఠ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుత్తు మున్సిపాలిటీ పరిధిలోని హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో హోమం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా హిందువులు గుత్తు టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ కూటమి శ్రేణులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ సనాతన ధర్మం అంటే ఒక మతానికి కులానికి సంబంధించింది కాదన్నారాయన. గత వైసీపీ పాలనలో ప్రతి దేవాలయంలో అవినీతి జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డికి తన ప్రభుత్వం తప్పు చేయలేదని నిరూపించుకునే దమ్ము లేదన్నారు. గోవింద సర్వోత్తమ గోవింద రత్నగిరీట గోవింద రామానుజనత గోవింద స్వయం ప్రకాశ గోవింద. పరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనేటువంటి ఘటన యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ వ్యక్తులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నిజంగా హిందూ మనోభావాలు దెబ్బతీసే ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ ఘటనను నిరసిస్తూ ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కొరకై ప్రాయశ్చిత్త దీక్షను 11 రోజులుగా కొనసాగిస్తున్నారు. దానికి సంఘీభావంగానే ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో హోమం మరియు దీక్షా కార్యక్రమం తలపెట్టాము. దాన్ని కాపాడడం అంటే మీకు ఆటలు అయిపోయాయా? నిజంగా ప్రతి ఒక్క హిందూ సనాతన ధర్మం అంటే అది ఒక మతం కాదు, జీవన విధానం అని తెలుసుకోండి. నిజంగా అంటే ధర్మో రక్షిత రక్షిత అంటారు. నిజంగా పరమత సహనం అంటే ఏదో మా మతాన్ని వదిలేయడం కాదు. నిజంగా ప్రతి మతాన్ని గొప్పగా బోధిస్తూ మా మతం గొప్పదని చెప్పినటువంటి మా హైందవ విధానాన్ని ఒకసారి అందరూ గుర్తు చేసుకోవాలి.